Easy English Educator. Hello dear learners of English, hope you are good. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ రూల్ గురించి అయితే తెలుసుకుందాం. జనరల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని సబ్జెక్ట్ ఒకవేళ హీ షీ ఇట్ అయితే, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, దాని తర్వాత వచ్చేటటువంటి వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ ఐఈఎస్ కానీ పెడతాం. ఓకే, సో మరి ఎప్పుడు పెడతాము? ఒకవేళ ఆ వెర్బ్ ఓతో కానీ ఎక్స్తో కానీ జెడ్ సిహెచ్ ఎస్హెచ్ ఎస్ ఎస్ఎస్తో ఎండ్ అయితే మనము దానికి ఈఎస్ ఈ విధంగా పెడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గోలో గో అనేది ఓతో ఎండ్ అయింది, గోస్ చేసాం. బాక్స్ ఎక్స్తో ఎండ్ అయింది, బాక్సెస్. బజ్ జెడ్తో ఎండ్ అయింది, బజ్జెస్. ఓకే, ఈ విధంగా కిసెస్, రిలాక్సెస్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఒకవేళ ఒక వెర్బ్ అనేది వైతో ఎండ్ అయితే మనం అప్పుడు ఐఈఎస్ యాడ్ చేయాలి. డినై అనే వెర్బ్కి ఐఈఎస్ ఎలా యాడ్ చేస్తాము? డినైస్. ఫ్లై అనే వెర్బ్కి ఫ్లైస్. ఓకే, ఈ విధంగా. ఒకవేళ ఒక వెర్బ్ ఏఈఐఓయు సౌండ్స్తోని ఎండ్ అయ్యి అలాగే దాని పక్కన వై ఉంటే మనం కంపల్సరీ ఎస్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్టయితే పేస్. ఇక్కడ చూడండి, ఏఈఐఓయు సౌండ్స్, ఏ అనేది ఏఈఐఓయు సౌండ్స్లో ఉంది కదా, దాని తర్వాత వై వచ్చింది కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ? పేస్. కన్వేస్. డైస్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ రూల్స్ అన్నమాట. ఇవి కాకుండా ఇంకే వెర్బ్స్ వచ్చినా సరే, అప్పుడు మనము ఎస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ కుక్స్. ఓకే, డిప్స్. ఈ విధంగా అన్నమాట. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ. Like, share, and subscribe.